నెక్స్ట్ ఎంబీబీఎస్ చదివాడో లేడో అని చెప్పడం అనేది తప్పనిపించింది. అదంతా పాయింట్ ఏంటంటే యావరికి సంబంధించిన పాయింట్. సో అది అంటే ఒక రాంగ్ మాట అన్నారు ఆ రోజు. సో ఇంజక్షన్లు అనేది అది బయటకు కూడా కొంచెం బ్యాడ్గా వెళ్ళేది, అంటే నెగిటివ్ రాలేదు కానీ కొంచెం బ్యాడ్ వెళ్ళింది. అది యాజ్ ఏ బాధితులుగా మీకు అయితే అతని చిన్న ఏజ్లో కొంచెం ఏదన్నా అన్నప్పుడు కొంచెం కోపం మాత్రం స్పీడ్ వస్తుంది. ఆ యాంగ్జైటీలో సడన్గా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకున్న నాలెడ్జ్లో వాడు చెప్పే వరకు ఆ డైలాగ్ వినే వరకు ఆ విషయం నాకు తెలియదు. ప్రామిస్ చెప్తున్నాను, ఆ విషయం ఇట్లా ఉంటుందట అనే విషయం ఇట్లా ఉంటుందా అని నేను మా పెద్దబాయిని అడిగిన. ఉంటుందని నాకు కూడా తెలిసిన అన్నాడు. పెద్దబాయి కూడా డాక్టర్, కాకపోతే అట్లా అనకూడదు కదా గౌతమ్, సరే స్లిప్ అయ్యాడు, అదైతే తప్పే అన్నాను. తప్పే అండి, నేను దేనికి ఒప్పుకున్నాను, తప్పు పాయింట్ ఆఫ్ టైంలో నేను అనేశాను అని చెప్పేసి గౌతమ్ కూడా తిరుగు మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ఎన్ని రోజులు యావరితో సావాసం చేస్తున్నాడనే విషయాన్ని అందరూ చూస్తున్నారు, ప్రపంచం అందరూ చూస్తున్నారు. సో అది పెద్దగా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏమైనా అన్నప్పుడు ఎదురు తిరుగుతారు, ఏదో అంటే వాళ్ళు కూడా ఏదో అనేస్తుంటారు. అయినంత మన కొడుకు కాకుండా పోడు, మన పిల్లలు కాకుండా పోరు కదా. అట్నే కూడా ప్రతిదీ ఎవరు వేరు కాదు, అయినా కూడా మన సమాజంలో మనం అందరం కలిసిన మనుషులు, సమాజం అంతా ఒక్కటే అండి, ఒక కుటుంబమే కాకుండా. మీలాగే పాజిటివ్ మైండ్ తో వెళ్ళి పాజిటివ్ గానే వచ్చారు. ఫైనల్ గా ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటారు? నేను అంత దూరం ఆలోచించలేదండి, ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ ఉన్నటువంటి ఓట్లు బాగా వస్తున్నాయి, గౌతమ్ బాగానే ఆడుతున్నాడు, 13 వారాలు ఉన్నాడు, 14-15 వారాలు కూడా ఉంటాడు. కాకపోతే వారికున్న పాలసీలో ఫైనల్ విన్నర్ అవుతాడో లేదో టాప్ 3 వరకు వెళ్తాడు, ఫైనల్ ఏదో చేస్తారు వీళ్ళు అని అనుకున్నాను నేను. వాళ్ళు ఏం చేస్తారో నేను ఎట్లా చెప్పగలుగుతున్నాను? బిగ్ బాస్ సిస్టమ్ కానీ అదేదో వాళ్ళ ఆలోచన కానీ నాకు. నేను ఈ బిగ్ బాస్ ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినప్పుడు కొన్ని రోజులు చూసినట్టు గుర్తు, నాకు మధ్యలో చూడలేదు నేను. అవన్నీ తిరిగేసి చూసా అసలు ఏం జరుగుతుంది ఏంటని. అన్ని రాజకీయాలు ఉన్నాయి, సంథింగ్ ఏదో జరుగుతుంది అందులో. అది ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా నేను పాయింట్ పట్టుకోలేదు కాబట్టి కరెక్ట్ చెప్పలేను నేను.